వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టరేట్ను కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసేందుకైతే వచ్చారు. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలను ఎందుకు వీరంతా తీవ్రంగా ఖండిస్తున్న విషయాలను వారితోనే మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ గరికపాటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా ఖండిస్తారు? మొదట విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాలల హక్కులు బాలల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఒక 10 సంస్థలు ఈరోజు కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఈ రిప్రజెంటేషన్లో మేము చెబుతున్నది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పెట్టే మిడ్ డే మీల్స్ కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు ముందు వెనక్కి తీసుకోవాలి. రెండవది, ఇప్పటికే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 100కి 42% మంది బాలలకి మిడ్ డే మీల్స్ అనేది ఒక వరం లాంటిది. అందులో గుడ్డు అనేది ఇంకా పౌష్టికాహారానికి సంబంధించింది. గుడ్డుకు సంబంధించి కూడా ఆయన చదువుకునే విద్యార్థులు గుడ్డు తినడం ఏంటనే వ్యాఖ్యలు చేశారు. పిల్లలు కాకుండా పెద్దలు తింటారేంటి? పిల్లలకి పౌష్టికాహారం అవసరం, గుడ్డు ప్రతిరోజు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి పేద విద్యార్థులు తింటున్న భోజనం పైన ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది మేము కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఆయన వ్యాఖ్యానం చేసి ఇప్పటికీ 4 రోజులైంది. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. ఆయనకి పద్మశ్రీ ఇచ్చి సత్కరించారు. ఆయన మంచి మాటలు చెప్పుకొని వెళ్ళొచ్చు. కానీ పేద ప్రజలకు అందుతున్న ఈ పథకం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి బాలల హక్కుల్ని నిరోధించేవి. బాలల యొక్క భవిష్యత్తుకి ఇటువంటి ప్రకటనలు అనేవి, ఇటువంటి వ్యాఖ్యలు అనేవి ప్రమాదకరం. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మేము ప్రభుత్వానికి చేస్తున్న ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, పాఠశాలల్లో బోధనేతర పనులు ఉపాధ్యాయులకు అప్పచెప్పకుండా దానికి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటుని తీసుకొచ్చే ప్రభుత్వం చేయాలి చర్యలు. అప్పుడు ఉపాధ్యాయులపైన ఒత్తిడి లేకుండా వాళ్ళు పూర్తిగా చదువుపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇది ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కలెక్టర్ గారిని మేము కోరుతాం. అలాగే నారా లోకేష్ గారికి కూడా దీన్ని మేము ఈ మెయిల్ ద్వారా పంపిస్తాం. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే ఈ అనుచిత వ్యాఖ్యలపై చాలా పేద కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటాయి. వారికి ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంత ఉపయుక్తంగా ఉంటుంది. సో తల్లిదండ్రులు అంటే పిల్లల తల్లిదండ్రులతో మీరు కలవడం జరిగిందా? వారు ఎలాంటి స్పందించారు? వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విశాఖపట్నం స్వచ్ఛంద సంస్థల తరపు నుండి ఒక మనవి ఏమిటంటే, అయ్యా ప్రభుత్వ బడుల్లో క్వాలిటీని పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉపాధ్యాయుల మీద బోధనేతర భారం ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ఏర్పాట్లు మీరు చేయాలి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో మీరు ఇస్తున్నటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచే ఏర్పాట్లు చేయాలి. మానవ వనరుల శాఖ కూడా అత్యంత ముఖ్యమైన శాఖ కాబట్టి మీరు మానవ వనరుల మేలును కూడా మీరు ఆలోచించాలి. విద్యారంగానికి అఫిలియేటెడ్గా నడుస్తున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన ఉపాధి కార్మికుల జీవితాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. మధ్యాహ్న బడి భోజనాన్ని విద్యార్థులు ఎవరైనా ఒకవేళ జబ్బుపడి ఏదైనా 2-3 రోజులు జ్వరంకి గురై తిరిగి స్కూల్కి వచ్చే పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యార్థులకు మధ్యాహ్న బడి భోజనం పెట్టకుండా బాక్సులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ సంగతి మంత్రి లోకేష్ గారి దృష్టికి తెస్తున్నాం. అంటే మధ్యాహ్న బడి భోజనం క్వాలిటీ సరిగ్గా లేదనేది పేరెంట్స్ అభిప్రాయం. కాబట్టి మంత్రి గారైన లోకేష్ గారు, మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ మాయలో పడకుండా మీ ప్రభుత్వం విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం క్వాలిటీని పెంచి న్యాయం చేయాలి. 2 దాని మీద ఆధారపడిన కుటుంబాలను మీరు మరింతగా కొంచెం పెంచి ప్రోత్సాహకాన్ని వారిని కూడా ఆదుకోవాలి. విద్యారంగంలో ఉపాధ్యాయుల మీద మీరు బోధనేతర ఈ భారాన్ని ఏదైతే పెడుతున్నారో వారిని వెంటనే తగ్గించాలి.
విద్యార్థి క్వాలిటీని పెంచడానికి మీరు ప్రయత్నం చేయాలి. విశాఖపట్నంలో విద్యార్థులు లేదా చిన్నపిల్లల హక్కుల మీద పోరాటం పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థల తరపున ఈ విషయాల్ని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి 10 స్వచ్ఛంద సంస్థల నుండి ఈరోజు రావడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి, కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రయత్నం చేస్తారు. ఈ నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన వ్యాఖ్యలు, చాలా బాధించేటువంటి వ్యాఖ్యలు. విలువలను బోధించడానికి నరసింహారావు గారిని ప్రభుత్వం ఒక ప్రచార సాధనంగా వాడుకోవాలని ఆశిస్తున్న సమయంలో ఆయన ఇటువంటి విలువ లేని కామెంట్స్ ఏవైతే చేశారో వీటిని ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల పౌష్టికాహారాన్ని అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం తన సొంత నిధి నుండి ఈ కార్యక్రమాలు చేయట్లేదు, ప్రజలు కట్టిన పన్నుల నుండి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి బాధ్యతను మరింత పెంచుతుంది ఈ సంఘటన. నరసింహారావు గారి వ్యాఖ్యలను ముక్త కంఠంతో విద్యార్థుల లేదా పిల్లల సంక్షేమం మీద పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలన్నిటి తరపున ఖండిస్తుంది. మీరు చెప్పండి, ఇవాళ ప్రధానంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు, ఫిర్యాదులు ఏం పేర్కొంటున్నారు? మరి ముఖ్యంగా గరికపాటి ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి ఎంటైర్ సోషల్ మీడియా కానివ్వండి, టోటల్గా ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలిసింది. అది వ్యాంగ్యంగా ఆయన మాట్లాడిన మాటలు అనేవి చాలామంది పేద విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని హక్కులను ప్రసాదించింది మనకి, ఇప్పుడు నుంచి వచ్చిన కొత్తగా పెట్టింది కదా, అది పిల్లలకి ఉన్నటువంటి హక్కులు. అవి ఆ హక్కుల్ని కాలు రాసేటువంటి వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికి కూడా లేదు. ఫస్ట్ ఆయన అంత జ్ఞానం సంపాదించారు, లోకంలో ఏదో పెద్ద మంచి ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రవచనాలు కూడా మనుషులందరూ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి టైంలో ఆయన మరీ ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడము, వాళ్ళ భోజనం పట్ల, తిండి పట్ల అండి. స్కూళ్ళల్లో పిల్లలకి భోజనం పెడతారండి, వాళ్ళు పౌష్టికంగా మంచి చదువుకోవడానికి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి పేరెంట్స్ వాళ్ళు పనులకు వెళ్తే వాళ్ళు తల్లిదండ్రులు సరిగ్గా భోజనం వంట చేసి పెట్టలేని సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు. అటువంటి పిల్లలకి గవర్నమెంటే భోజనం పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పెట్టిన పథకం అది, కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని కించపరిచి మాట్లాడితే అది గవర్నమెంటే చూసుకోవాలండి. గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్ని కించపరిచారు. అది పేద పిల్లలకి చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ తీసుకొని ఆయన వ్యాఖ్యలను తీసుకొని ఆయనకి ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తారు, లేకపోతే ఏ విధంగా ఆయనకి ఇచ్చేస్తారనేది వాళ్ళే చూసుకుంటారండి. కానీ విశాఖపట్నంలో బాలల కోసం, చిన్నపిల్లల కోసం పనిచేసే సంస్థలందరూ కూడాను ఖండిస్తూ ఉన్నాం ఆయన వ్యాఖ్యల్ని. మేము ఆ వ్యాఖ్యలని ఎవరు కూడా తీసుకోరు. మేము పిల్లల కోసం పనిచేసే సంస్థలు మావి. వాళ్ళ చిన్న సమస్యలు ఉన్నా కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎక్కడైనా కూడా, హెల్త్ విషయం ఎక్కడైనా కానీ, ఏది సమస్య ఉన్నా కానీ మేమందరం కూడా వాటిని కలిసి కట్టుగా ఆ సమస్యని పరిష్కరించే విధంగా పోతూ ఉంటాము. ఈ మాటలు అనేవి గవర్నమెంట్ కూడా పట్టించుకోదు అనుకుంటున్నాము, సింపుల్గా తీసేసి ఉంటారేమో అనుకుంటున్నామండి. సో ఇలాంటి జరగకుండా, ఇట్లాంటి మాటలు రాకుండా ఫ్యూచర్లో మంచిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాం. అదే కలెక్టర్ గారి దగ్గర కూడా అదే సమర్పించాలని చెప్పి, వినతి పత్రం సమర్పించాలని చెప్పి వచ్చామండి. ధన్యవాదాలు. బాలల హక్కులను, బాలల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ మధ్యాహ్న భోజనం పథకం అనేది. సో ప్రతి పాఠశాలలో కూడా మధ్యాహ్నం ఉచితంగా పిల్లలకు భోజనం, పౌష్టికాహారాన్ని అందిస్తుంది. సో అలాంటి పౌష్టికాహారంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని వీరంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఆ వ్యాఖ్యలు అనేవి తీవ్రంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ని కలిసి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని వీరంతా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.